ఉమ్మడి మెదక్ జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం మెదక్ జిల్లాలో నమోదైంది. రామాయంపేటలో భారీ వర్షాలకు ఇళ్లు నీట మునిగాయి. మెదక్ పట్టణంలోని సాయినగర్ కాలనీ జలమయమైంది. హవేలీ ఘనాపూర్లో వందలాది ఎకరాల పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో వాగు ఉప్పొంగడంతో కక్టి, పిట్లం, సిర్గాపూర్ వైపు వెళ్లే రాకపోకలు బంద్ అయ్యాయి. సింగూర్ ప్రాజెక్టుకి ఇన్ఫ్లో పెరగడంతో మరోసారి గేట్ ఎత్తే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లాని అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా మెదక్ నియోజకవర్గంలో జనజీవనం అంతా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రస్తుతం ఉన్నటువంటి వాగు ఏదైతే ఉందో ఇది పసుపులేరు వాగు. ఎగువ నుంచి భారీగా వర్షం వస్తుండడంతో మాత్రం మనం చూసుకోవచ్చు, దాదాపు కిలోమీటర్ మేర పొడవునా మాత్రం ఈ పసుపులేరు వాగంతా కూడా ఉధృతంగా మహోగ్ర రూపం దాల్చి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కొన్ని వేల క్యూసెక్ల వరద నీటినైతే దిగువన ఉన్నటువంటి పాపన్నపేట ఈ ఏడుపాయల ఆలయం ఏదైతే ఉందో దాని దిగువ నుంచి అయితే ఈ వరద నీరంతా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి మాత్రం మెదక్ జిల్లాలో ప్రధానంగా మెదక్ నియోజకవర్గంలోనే అతి భారీ వర్షాలు కురిశాయి. కుంభవృష్టి నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం తెల్లవారుజాము వరకు మెదక్ జిల్లా టేక్మాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఈరోజు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకే కేవలం హవేలీ గన్పూర్ మండలంలో 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదైంది. దీంతో ఇప్పటికే మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో పూర్తిగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలు, చిన్న చిన్న కుంటలు కూడా పొంగిపొర్లుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే మెదక్ జిల్లాలో ఈ వర్షాలలో వచ్చినటువంటి వరదలతో ఇప్పటికే 12 మంది చిక్కుకున్నారు. ఆ 12 మందిలో 2 గల్లంతు కాగా దాదాపు 10 మంది ఇంకా వారు సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం, అదేవిధంగా హవేలీ గన్పూర్ మండలము రాజీపేట తండా వద్ద ఆటోలో వెళ్తున్నటువంటి వారిలో 2 ఆటోలో కొట్టుకోపోగా మరో 6 ఆ వరదను చూడడానికి వచ్చిన వారు కూడా ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో దాంట్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రాజీపేట వద్ద కూడా కారులో, ఒక ఎర్టిగా కారులో 4 వ్యక్తులు వచ్చారు. వారు ఇటువైపు ఉన్నటువంటి వ్యక్తులు వరద ఎక్కువగా ఉంది రావద్దని వారిస్తున్నా వారు వినకుండా ఆ వాగులో వెళ్ళడంతో మాత్రం కారుతో సహా వారు వాగులో కొట్టుకుపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు డిఆర్ఎఫ్ టీంకి సహా